కామారెడ్డిలో భారీ వరదలు ఆ ఎమ్మెల్యే వైఖరిని మార్చాయా? తన ప్రవర్తనకు భిన్నంగా ఆ ఎమ్మెల్యే నోరు జారారట. కావాలని అన్నారో లేదా ఫ్రస్ట్రేషన్లో కామెంట్స్ చేశారో తెలియదు, కానీ ఇప్పుడు ఆయన అన్న మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయట. అప్పట్లో వైరల్ వీడియోలతో తెగ ట్రెండ్ అయ్యి సదరు ఎమ్మెల్యేను ఇప్పుడు అదే సోషల్ మీడియాలో నెటిజన్లు ఆట ఆడుకున్నారట. ఇందుకీ సోషల్ మీడియాలో ఆ ఎమ్మెల్యే ఆ స్థాయిలో ట్రోలింగ్ అవ్వడానికి కారణమేంటి? వరదలపై కావాలనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా? క్లౌడ్ బర్స్ట్ పై వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఇంటా బయట విమర్శలతో పార్టీకి డ్యామేజ్ అయిందా? కామారెడ్డిలో జరుగుతున్న చర్చ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వరదలపై చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయట. వరదల్లో సర్వస్వం కోల్పోయి ప్రజలు కష్టాల్లో ఉంటే ఎమ్మెల్యే రమణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట. అతి విశ్వాసంతోనే ప్రజలు వరదల్లో చిక్కుకున్నారంటూ ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయట. స్థానిక సంస్థల ఎన్నికల వేళ సోషల్ మీడియా ట్రోల్స్ ఇటు కాషాయ పార్టీని అటు కామారెడ్డి కాషాయ శ్రేణులను ఇబ్బందులకు గురిచేసేలా మారాయట. సోషల్ మీడియాతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సైతం ఎమ్మెల్యే వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. కామారెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే ఎమ్మెల్యేగా చేతనైతే సహాయం చేయాలి, కానీ బాధితులను తప్పుపట్టేలా ఎలా మాట్లాడతారంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. ఇటు వరద ముంపు బాధితులు సైతం ఎమ్మెల్యే వ్యాఖ్యలపై షాకింగ్ లో ఉన్నారు. ఎన్నికల్లో నెత్తిన పెట్టుకుంటే తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని మండిపడుతున్నారట కామారెడ్డి వరద బాధితులు. ఇలా ఇంటా బయట ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. మాజీ సీఎం, ప్రస్తుత సీఎం ను ఎన్నికల్లో ఓడించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. నియోజకవర్గంలోనూ యాక్టివ్ గా ఉంటే ఆయన కామారెడ్డిలో భారీ వర్షాలు క్రితం పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండడంతో ఎమ్మెల్యే కాటిపల్లిపై సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు ప్రశ్నించారట. దీంతో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి ప్రెస్ మీట్ పెట్టి మరీ అసహనం వ్యక్తం చేశారట. ఓటు వేస్తే అన్ని పనులు చేయాలా అంటూ మాట్లాడలేని పదజాలం ప్రయోగించారట. సదరు ఎమ్మెల్యే తనకు ఓటు వేయకున్నా సరే నేనింతే అంటూ మాట్లాడతా అని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి. కామారెడ్డిలో కురిసిన వర్షాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు యొక్క అతి విశ్వాసంతోనే వరదల్లో చిక్కుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో అడుగు ముందుకేసి వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఓడిపోయినా ఏం కాదు అంటూ మాట్లాడారు. ఈ మాటలు ఇప్పుడు దుమారం అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయన మాటలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కష్టకాలంలో ఇదేనా మీ మాటల తీరు అంటూ మండిపడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సైతం ఎమ్మెల్యే తీరుపై గరం అవుతున్నాయి. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. మొత్తానికి ఆయన ఉద్దేశం ఏదైనా, చెప్పాలనుకున్నది ఏమైనా, చెప్పిన విధానం మాత్రం దారుణంగా ఉందన్న అభిప్రాయం బలంగా నియోజకవర్గంలో ప్రజల్ని తప్పుబట్టేలా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. వరద బాధితులపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పిగా మారాయంటున్నారు. ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై సదరు ఎమ్మెల్యే మళ్లీ స్పందిస్తారా, లైట్ తీసుకుంటారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. చూడాలి. వరదల వల్ల నియోజకవర్గ ప్రజలు దూరమయ్యారని టాక్ నుండి సదరు ఎమ్మెల్యే బయటపడతారో లేదో.